నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. విమర్శలు ఎన్ని వచ్చినా దేశ రక్షణ విషయంలో మోదీ అడుగు వెనక్కి పడదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఒకప్పుడు భారత్ అంటే ఒదిగి ఉండే దేశం, కానీ ఇప్పుడు భారత్ అంటే ఎదురుదాడి చేసే దేశం. విపక్షాలు విమర్శిస్తున్న, అంతర్జాతీయ శక్తులు కుట్రలు పన్నుతున్న ప్రధాని మోదీ తనదైన శైలిలో నేషనల్ సెక్యూరిటీ గేమ్ ఆడుతున్నారు. తాజాగా అమెరికా సిఐఏ ఏజెంట్ అరెస్ట్ వ్యవహారం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? భారత్ను చుట్టుముట్టాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ దేశ ప్రయోజనాల విషయంలో కూడా విపక్షాలు అడ్డు తగలడం దురదృష్టకరం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు తప్పుపడుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల దగ్గర నుండి రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వరకు ప్రతి విషయంలోనూ రాజకీయ రంగు పులిమారు. అమెరికాతో మధ్యంతర ఒప్పందం కుదిరితే భారత్ మోకరిల్లింది అని ప్రచారం చేశారు. కానీ మోదీ లెక్కలు వేరు. ఆయనకు విమర్శల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం. నిండుకుండా తొనకదు అన్నట్లుగా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆ ధైర్యమే ఈ రోజు కెనడా, బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో భారత్ వ్యతిరేక శక్తుల పాలిట సింహ స్వప్నంగా మారింది. భారత రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ దేశ ప్రయోజనాల విషయంలో కూడా విపక్షాలు రాజకీయం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే విపక్షాల అజెండాగా కనిపిస్తోంది. అది ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేక రష్యా నుంచి ఆయిల్ దిగుమతి కావచ్చు, ప్రతి చోట విమర్శలే. దేశ భద్రతను పనంగా పెట్టైనా సరే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను తప్పుబట్టిన విపక్షాలు ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయ్యాక ముఖం చాటేయడం చూశాం. తాజాగా అమెరికాతో కుదిరిన మధ్యంతర డీల్ విషయంలో కూడా మోదీ అమెరికాకు తలొగ్గారని గగ్గోలు పెట్టారు. కానీ అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు చేస్తుందో అన్న వాస్తవాన్ని విస్మరించారు. ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా భారత్ మాత్రం తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చింది. రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తూ సామాన్యుడిపై భారం పడకుండా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి. కానీ మోదీ మాత్రం ఎవరి గోల వారిదే, ఎవరి దారి వారిదే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడారు. కేవలం ఆర్థిక విషయాల్లోనే కాదు, దేశ అంతర్గత బాహ్య భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు నడుపుతున్న ఖలిస్తానీ వేర్పాటువాదుల విషయంలో మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కెనడా గడ్డపై సిక్ ఫర్ జస్టిస్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్న నాయకులను గుర్తించి వారి నెట్వర్క్ను చిన్నాభిన్నం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. విదేశాల్లో అటు భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేసే వారికి కాలం చెల్లింది. కెనడాలో భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తున్న నాయకులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతుండడం సంచలనంగా మారింది. బ్రిటన్లో కూడా విఘాతకారుల ఆగడాలను మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది. భారత ఏజెన్సీ దూకుడు చూసి వేర్పాటువాదులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. బార్డర్ అవతల కూడా భారత్ తన పవర్ చూపిస్తోంది. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లు భారత్ వ్యతిరేక శక్తులకు అడ్డుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులు, విద్రోహ శక్తులు వరుసగా హతమవుతున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ భారత్కు కీడు తలపెట్టే వారికి శిక్ష తప్పదనే సంకేతం మాత్రం బలంగా వెళ్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక నాయకులు అకస్మాత్తుగా మరణించటం వెనుక భారత నిఘా వర్గాల వ్యూహం ఉందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. దీనిపై మోదీ ప్రభుత్వం బహిరంగంగా స్పందించకపోయినా శత్రువును ఇంట్లో దూరి కొట్టడం భారత్కు సాధ్యమేనని గత సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా నిరూపితమైంది. భారత్ ఇప్పుడు బలహీన దేశం కాదు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఏజెంట్ అయినా సరే తప్పు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మోదీ సర్కార్ నిరూపించింది. తాజాగా అమెరికాకు చెందిన సిఐఏ ఏజెంట్ను భారత్ అరెస్టు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది మోదీ ప్రభుత్వ తెగువకు నిదర్శనం. సాధారణంగా అగ్రరాజ్యాల ఏజెంట్ల విషయంలో దేశాలు ఆచితూచి వ్యవహరిస్తాయి.
కానీ మోదీ ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఏజెంటును అరెస్టు చేయడమే కాకుండా కఠినమైన యుఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపింది. దీని ద్వారా మోదీ ప్రపంచానికి ఒకటే మెసేజ్ ఇచ్చారు: భారత చట్టాల కంటే ఎవరూ ఎక్కువ కాదు. విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి, మోదీ పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక దేశ ప్రయోజనం దాగుందనే విషయం సామాన్య ప్రజలకు అర్థమవుతోంది. పొరుగు దేశాల కుట్రలను భగ్నం చేయడం నుండి అగ్రరాజ్యాల గూఢాచరులను జైల్లో పెట్టడం వరకు భారత ఆత్మగౌరవాన్ని మోదీ శిఖరాగ్రాన నిలబెడుతున్నారు. భారత్ అనుకూల ఆపరేషన్లు నడుపుతున్న ఏజెంటును అమెరికా పోలీసులు పట్టుకున్నారు. దీంతో భారత్పై ఒత్తిడి చేయడానికి ప్రయత్నించింది. దీనికి భయపడకుండా మోదీ ప్రభుత్వం ముందుకు సాగింది. అదే సమయంలో భారత్లో అమెరికా కుట్రలు నడుపుతున్న మాథ్యూ వాన్ డైక్ అనే సిఐఏ ఏజెంట్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతనితో పాటు మరో 6 ఉక్రెయిన్ వ్యక్తులను అరెస్టు చేసింది. వీరిపై కఠినమైన యుఏపీఏ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టింది. మాథ్యూ వాన్ డైక్ భారత్, బర్మా, బంగ్లాదేశ్ ప్రభుత్వాల వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇస్తున్నాడని ఎన్ఐఏ నిర్ధారించింది. ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో దుర్గమ ప్రాంతాల్లో కలిసి కుట్రలు పన్నుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను రెచ్చగొడుతున్నట్లు నిర్ధారించింది. డ్రోన్ శిక్షణ ఇస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. అమెరికా ఎప్పటినుంచో బర్మా, బంగ్లాదేశ్, భారత ఈశాన్య రాష్ట్రాలను కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ భాగంలో మణిపూర్లో అల్లర్లు సృష్టించారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చారు. నేపాల్లో రెజీమ్ చేంజ్ పోరాటాన్ని వెనక ఉండి నడిపింది ఇప్పుడు బర్మా సైనిక పాలితాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని మోదీ భారత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దేశానికి మించిన ప్రాధాన్యం దేనికి ఇవ్వరు. ఈ క్రమంలో భారత్ ఈశాన్య భద్రతను బలోపేతం చేసుకుంటూ ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా మన వ్యతిరేక శక్తులకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇది దేశ ఐక్యతకు కొత్త బలాన్నిస్తోంది. కంచే చేను మేస్తే కాపాడే నాథుడు ఎవడు అన్న భయం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు కంచే పటిష్టంగా ఉంది. కాపలాదారుడు అప్రమత్తంగా ఉన్నాడు. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు. కానీ దేశాన్ని కాపాడే యజ్ఞంలో మోదీ అడుగులు ఆగవు. అమెరికా ఏజెంట్ అరెస్ట్ అనేది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. భారత్ జోలికి వస్తే సహించేది లేదని ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భం ఇది.